దయచేయండి. ఇప్పుడు అమ్మ చెప్పు ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామంలో మహాగణుడు మహోన్నతుడు తండ్రి దేవుని స్తోత్రాలు ఎక్కడ ఉన్నారు. ఒకరొకరు ఉందని చెప్పుకోండి, ప్రక్కన ఉన్నవారు ఉందని చెప్పు. పలకరించాలి. పలకరింపు ప్రేమది. నాలుగు వారాల నుండి ఈ వాటికి సువార్త ఏంటో, సువార్త ఎలా చెప్పాలో మీరు పూర్తిగా తెలుసుకుని ఉన్నారని, సువార్త చెప్పాలని సిద్ధంగా ఉన్నారని కూడా నమ్ముతున్నాను నేను. ఎందుకంటే మన పాపము నిమిత్తము నేను అనుకుంటున్నాను, మీరు కూడా అనుకోండి. నా పాపము నిమిత్తము యేసుక్రీస్తు అన్యాయపు తీర్పు పొందెను. యేసుక్రీస్తు శిలువ శ్రమ, శిలువ శిక్ష, మరణము, సమాధి, పునరుద్ధానము, ఆరోహణము, పరలోక దర్శనము, ఇవన్నీ నా కొరకే అని మనం 4 వారాలు ధ్యానిస్తున్నాం. అందులో ఒకటి, నా కొరకు నా ప్రభు అన్యాయము తీర్పు పొందారు అనే మాట. 2, యేసుక్రీస్తు నా కొరకు శిలువలో ఘోరమైన హింస పొంది మరణించారు నా కొరకు. 3, యేసుక్రీస్తు సమాధి, పునరుత్థానము నా కొరకు. 4, పరలోకానికి ఆరోహణము, మళ్ళీ తిరిగి వస్తానని నా కొరకు. 5, అపోస్తుడైన యోహానుకి యేసుక్రీస్తు పరలోక దర్శనం. మరి ఆయన ఎక్కడున్నాడో తెలియదు కదా, పరలోక దర్శనం. ఈ విధంగా మనము ధ్యానించాము, ఇంకా ధ్యానిస్తున్నాం. కనుక మీరు సువార్త మూలాలకు వెళ్ళాం. మనం సువార్త మూలాలు ఏంటంటే సువార్త యొక్క మూలాలకు వెళ్ళాం. ఆ విషయాలు మీరు తెలుసుకున్నప్పుడు ఎంత ప్రేమ, ఎంత త్యాగమా, సృష్టికర్త నన్ను పుట్టించి పోషించి సంరక్షించే దేవుడు నా రక్షణ కొరకు, నా పాపాలు క్షమించడం కొరకు ఆయన ఇంత ఘోర శ్రమ, సామాన్య నరుడుగా మానవుడుగా వచ్చి నా భారమంతా, నా భారమంతా ఆయన మోసాడని మనము ఎల్లవేళ కృతజ్ఞత కలిగి, ప్రేమ కలిగి దేవుని పట్ల మన కొరకు త్యాగం చేసినారు. ప్రేమించామా మరిగాను? మన ఇంట్లో ఎవరైనా మనకు త్యాగం చేసిన ఏం చేద్దాం? ప్రేమిస్తామా, ద్వేషిస్తామా? అలాగే మరి మన కొరకు ప్రాణత్యాగం చేసిన, మన అవమానాలన్నీ భరించిన, మన బాధలన్నీ, మన వ్యాధులన్నీ, మన పాపాలన్నీ భరించిన, ఘోరమైన మరణం నీ స్థానంలో నా స్థానంలో పొందిన ఆ ప్రేమమయుని, ఆ ఉపకారిని మరి ప్రేమించాలి కదా.
ప్రేమిస్తే ఏం జరుగుతుందో తెలుసంటే రామపత్రిక 8:28 అందరూ చెప్పండి. దేవుని ప్రేమించిన వారికి, దేవుణ్ణి ప్రేమించిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఆయన ప్రేమించడం అంటే ఒక మాట ఉంది, అది మేము మధ్యలో మీకు మళ్ళీ జ్ఞాపకం చేస్తాం. చెప్పండి. దేవుని ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. భయపడద్దు. అప్పుల కొరకు కానీ వ్యాధి బాధల కొరకు కానీ భయపడవలసిన పనేమీ లేదు. మొండోళ్ళు ఏమంటారు తెలుసా? సమాజంలో అన్నిలో మొండోళ్ళు ఉన్నారు. ఏంటమ్మా దేనికి భయపడవు, ఏంటమ్మా దేనికి భయపడవు అంటే వాళ్ళకి దేవుడి గురించి తెలీదు, దైవ జ్ఞానం లేకపోయినప్పుడు మాట్లాడంట. ఈవేళ బ్రతుకుంటే ఇంట్లో చస్తే మట్లో ఇప్పుడు వాళ్ళకి అంత ధైర్యం ఉన్నప్పుడు చనిపోయిన ఏం జరుగుతుందో తెలీదు. మన ఆత్మ భద్రం చేసుకున్నాం మన ప్రభువులో. మన కనుమూసిన వెంటనే కనుమూయవా లేదు. కనుమూసిన వెంటనే మన పరదేశం ఉంది, భక్తుల స్థానంలో నెమ్మది ఉంది, ప్రభు వచ్చిన పరలోకం తీసుకెళ్ళి ఇంత నమ్మకం, ఇంత వాగ్దానం మనకు ఉంది. ఉందండి? ఏమీ లేదు అంటాడు. ఈవేళ బ్రతుకుంటే ఇంట్లో చస్తే మట్టు అంటాడు. కానీ దేనికి భయపడ్డావు కనుక క్రైస్తవుడు ముందుగా భయపడని వాడు కూడా. ఎందుకంటే మనం దేవుని ప్రేమించిన వారమో మర్చిపోకుండా మాట. మనం ఎవరోనే దేవుని ప్రేమించడం. ఎలా ప్రేమించామంటే ఆయన సంకల్పం ఒకటి ఉంది. అంటే నీ కొరకు నా కొరకు పరలోకం నుండి భూలోక మానవుడికి వచ్చి ఆయన శిలువలో ఘోర మరణం అనుభవించి ప్రాణం ధారపోసి ఆయన మన కొరకు మన పాప భారాన్ని మోసి మా చనిపోయి సమాధి తిరిగి లేచి పరలోకంలో ఉన్నారు. మళ్ళీ వచ్చి పరలోకం తీసుకెళ్తా అన్నారు. నీకు భయం ఏంటి? ఈ ధైర్యం లేకుండా ఈ వారంలో సూర్యకాంతం గాలి కొట్టేసింది, చనిపోయి బ్రతికించడం వల్ల దేవుడి సార్ నడిపించాడు ఆయన. ఇక మన అమరావతి మణి గారు గాలి కొట్టేసింది, ఆమె కూడా ప్రమాదం గురైంది. బ్రతికించడం వల్ల క్షేమంగా దేవుడి సార్ నడిపించాడు ఆయన. రాలేదా? మా చదువు నిన్న మేమేమో కోటానికి వెళ్ళిపోయేవాడు. ఆమె ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఉండి వంట వార్పు చేసానికి వడ్డించి చేసి అక్కడ ఆహారం తీసుకోలేదంట. ఈ అక్కడ అడవాళ్ళలో రెగ్గు తీసుకోలేదు, భోజనం చేయలేదు. ఇంటికి వచ్చేటప్పటికి మోషన్స్ పట్టేసుకున్నాయి, గాలి కొట్టేసింది, చచ్చిపోతే అక్కడ భయం వేసింది నాకు, మోషన్లు అయిపోతున్నాయి అన్నాడు. ఇక మళ్ళీ క్షేమంగా ఆరాధన ఉంచాడు ఆయన. భయం ఎందుకు? ఏ క్షణం ఏం చేద్దాం మనకు తెలియదు. తెలిసే డ్రైవ్లో పడిపోయాడు ఆ వయసులో. మరి ఆరాధనలు అన్నాడు. కనుక అన్యుల కంటే ఎక్కువగా వేలాది రెట్లు ఎక్కువగా ధైర్యంగా బలం ఉండవలసిన క్రైస్తవుడే. మనమే దిగజారిపోతున్నాం. అది దేవుడికి ఇష్టమో కాదు. భయపడటం దేవుడికి ఇష్టమో కాదు. చెప్పండి, ధైర్యం ఉంది అనుభవం ఇక్కడ ఎవరు మాట్లాడలేదు? ఎవరే ధైర్యం ఉంది అనుభవం ఎవరు మాట్లాడలేదు? రైట్. మనము ఈ క్రమంలో ఆయన అయితే త్యాగం చేశారు కదా, ఆయన అయితే త్యాగం చేశారు కదా.
ఎందుకు చేశారు అని ప్రశ్నించుకున్నాం, సమాధానం కూడా చెప్పుకున్నాం. ఎందుకు చేశారంటే అందరూ చెప్పండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదయ్యు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. ఎందుకు సిలువ మరణం, ఎందుకు సమాధి, ఎందుకు తెలియజేశారు, ఎందుకు ఆరోపణలు, ఎందుకు వస్తారు అంటే ఒకే మాట, పాపులను నన్ను నా దేవుడు మాట, నా పాపములు క్షమించి నన్ను రక్షించి ఆత్మ రక్షించి పరలోకంలో కూర్చోబెట్టడానికి వచ్చారు. పరలోకం భూలోకానికి వచ్చి ఈ పాపిని పరిశుద్ధుడిగా చేసి, ఈ పాపిని పరిశుద్ధురాలుగా చేసి పరలోకంలో కూర్చోబెట్టాలని వచ్చాడు. ఎంత భాగ్యం అని దొరికింది. రక్షణ అంటే అంత భాగ్యం. ఏంటంటే ఎంత భాగ్యం అంటే పరలోకంలో బంగారు పట్టణంలో కూర్చునే భాగ్యము, అనగా ప్రభుతో కూర్చునే భాగ్యము, అనగా పరలోకంలో ప్రభుతో ఉండే భాగ్యము. ఏమన్నా ఖరీదు కట్టగలమా? ఖరీదు కట్టలేమండి. ఖరీదు కట్టి ఇచ్చేందుకు ఏమైనా కోట్లు ఉన్నాయి మన దగ్గర? ఉన్నాయా? కొన్ని ఉన్నాయి. ఇస్తే వస్తుందా? రాదు. ఉచితముగా ఆయన వాక్యం నమ్ముట ద్వారా, ఆయన మాటకు లోబడుట ద్వారా, ఆయన మాటకు లోబడుట ద్వారా బంగారు పట్టణంలో ప్రభు ప్రక్కన ప్రభుతో చోటు సీటు. ఎప్పుడన్నా ఊహించారంటే, ఎప్పుడన్నా ఆలోచించుకున్నారా? నా స్థానం ఏంటని ఆలోచించారా? ఎప్పుడు ఇక్కడ గొడవనా? ఎప్పుడు అమ్మ నారాయణ గారు ఎప్పుడు ఇక్కడ గొడవే? నా కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేశాడు నా ప్రభు. ఎన్ని సంవత్సరాలు కష్టపడినా ఈ రోజుల్లో కాసు బంగారం పడగలరా? చెప్పండి. 1,50,000, 1,60,000, 1,70,000 నీ సంవత్సర కాలం అంతా నీ శ్రమ ఒక కాసు బంగారం పడగలవా? బంగారు పట్టణం కూర్చోబెడతానంటే మరి, బంగారు సింహాసనం కూర్చోబెడతానంటే మరి, అది ఆయన త్యాగము, ఆయన మహాప్రేమ, ఆయన మనకు అర్థం కాకపోతే ఎలాగంటే ఒకరికి అర్థం కావట్లేదు, మత శాఖల వరకు అసలే అర్థం కావట్లేదు. నమ్ముడిని ఇవ్వలేదు, నమ్మాలని సమస్తమో అది నమ్మేసి ఊరుకున్నారు. ఇంకా అది నమ్మి ఊరుకున్నారు. ఏమో అనుకున్నా ప్రభు నమ్ముకున్నాను, నాకు అనుకున్న జరిపి ఇల్లు కొట్టుకున్నాను, ఊరు వెళ్ళిపోయాను, విదేశాలు వెళ్ళిపోయాను, పిల్లలు బాగున్నారు, చదువుకున్నారు, ఉద్యోగం వచ్చి ఇలా చాలా చాలా అనుకున్నాను. మరి తర్వాత కూడా వెళ్ళి వీడు ఆత్మ ఏం చేస్తాడు? ఆత్మ నాకే పంపించేసుకుంటాడు. ఈవేళ మత్స్య వాళ్ళు కూడా ఒక్క మాటలో ఆగిపోయాడండి. ఆత్మరక్షకులు రావట్లేదండి, పాపనే తెలుసుకోవట్లేదండి, పాపనే తెలుసుకోవట్లేదు. మనకు దొరికిందండి, పాపనే ఒప్పుకున్నామండి, ప్రభు దగ్గర ఒప్పుకున్నామండి. పాపం క్షమాపణ వరకు ఏం చేయాలో అన్నీ చేశామండి. ఆయన ఏం చేయాలో ఆయన కూడా అన్నీ చేశాడండి. అవి మనం చదువుకున్నాం. అప్పుడు ఇంకా ఇక్కడ ఏం చెప్పారంటే, మార్క్స్ 2:14-17 మనం ఏం చూసామంటే, ఆయన పాపులనే పిలువచ్చాను కానీ నీతిమంతులను పిలువ రాలేదు అన్నాడు. ఎవరంటే పాపులనే పిలువచ్చాను కానీ నీతిమంతులను పిలువ రాలేదు అన్నాడు. అప్పుడు మనం ఏమనుకున్నాం? పాపులు ఎంతమంది అనుకున్నాం? పాపులు ప్రశ్న, పాపులు ఎంతమంది? పాపులు లోకమందరూ పాపులేండి.
సుధీర్ గారికి ఉన్నారండి. సహోదరి కోరిక నెరవేర్చింది. పాపులనే పిలువచ్చాను, నీతి మంత్రి పిలువ రాలేదన్నారు. ఎంతమంది పాపులని కూడా మనం ప్రశ్నించుకున్నాం. అందరూ పాపులే అని బైబిల్ చెప్తుంది. ఎంతమంది అండి? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడి మహిమను పొందుతున్నారు. బాగా భక్తులుగా ధ్యానించుకున్నాం. మనిషి బాగా భక్తులుగా ధ్యానించుకున్నాం. తర్వాత నీతిమంతులు పిలువ రాలేదన్నారు. ఎవరినండి? మరి నీతిమంతులు ఎంతమంది? ఒక్కడు లేడు అని బైబిల్ చెప్తుంది. ఒక్కడున్నా లేడు. తర్వాత అదే వాక్యంలో రోగులకే వైద్యుడు అన్నారు. ఎవరికదే? వైద్యుడు అన్నారు. ఆరోగ్యవంతులు వైద్యుడు అక్కర్లేదు అన్నారు. మరి రోగులు ఎంతమంది? ఆత్మ సంబంధ రోగులు అంతమంది. అందరూ ఆత్మ సంబంధ రోగులే. అందరూ ఆత్మ సంబంధమైన రోగులే. మరి పరమైకుడు కావాలా? కావాలి. అంటే యేసుప్రభు అందరికీ కావాలి. యేసుప్రభు అందరికీ కావాలి. ఇప్పుడు ఈ ప్రశ్నకు వస్తున్నామా? రోగులకు వైద్యుడు ఎంతమంది? రోగులు ఎంతమంది? ఆరోగ్యవంతులు? ఈ ప్రశ్న మనం జవాబు చెప్పుకోవాలి. ఎక్కడి నుంచి? బైబిల్ నుండి. ఎక్కడి నుంచి అంటే బైబిల్ నుండి. ఈ వ్యాధి ఏంటి? ఈ రోగం అంటే ఆత్మ సంబంధమైన రోగము. ఏ రోగం అంటే? ఆత్మ సంబంధమైన రోగం. రోగులు అన్నాడు కదా. ఈ రోగి ఏ రోగి? ఆత్మ సంబంధమైన రోగి. ఇర్మియా గ్రంథము 17:9-10లో చదవండి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ఇదిగోండి అసలు వ్యాధి. అమ్మా మీకు హృదయం ఉందా? మనిషినోడు హృదయం ఉండదు. అది రోగంతో ఉందంట. ఈ రోగం వల్ల వచ్చాడంట ఆయన బాగు చేయడండి. ఎటువంటి రోగం ఉంది? ఘోరమైన వ్యాధి అంట. శరీరానికి ఉన్న కొన్ని వందల వేల రోగాలు ఉన్నాయండి. వేదాంతుల రోగాలు పేర్లండి. ఏమంటే ఈ అన్నిటికంటే ఘోరమైన వ్యాధి ఆ హృదయానికి ఉన్న వ్యాధి అండి. ఏంటిదా? దాని పేరేంటి? రోగం పేరు పాపం. తర్వాత దాన్ని గ్రహించుకోవడం ఎవడన్నా గ్రహించుకున్నాడా? అమ్మా లోకంలో మానవుడు ఎవరన్నా నాకు హృదయం ఉంది, పాపంతో నిండిపోయి ఎవడన్నా అనుకుంటాడా? ఎవడు అనుకోవట్లేదు. అందరూ పుణ్యాత్ములు. మేము పుణ్యాత్ములము, మేము మంచివారము, మేము నీతిమంతులను బ్రతుకుతున్నారు మానవుడు. అవునా కదా? ఒకరి ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవాను నేను హృదయములను పరిశోధించువాడను. ఏమంటే అంతరింద్రియములను పరీక్షించువాడను. అసలైన డాక్టర్ ఏం తెలుగుడు? ఎక్స్రే ఉంది. ఏమంటే ఏముంది? అయితే ఎక్స్రే ఉంది, సిటీ స్కాన్ ఉంది. ఇవన్నీ అక్కడ చేయవద్దా? శరీరానికి మెదడుకి తెచ్చాడు. ఆయనకి హృదయానికి తీస్తున్నాడంట. హృదయానికి చేస్తున్నాడు. వైద్యుడు కదా. ఆయన కనపడుతుందంట. ఏంటంటే హృదయం ఘోరమైన వ్యాధి ఉందని చెప్పాడు ఆయన. స్కాన్ చేసి, సిటీ స్కాన్ చేసి, ఏ స్కాన్? డాక్టర్ గారు ఏమైనా తేడా వచ్చింది, బొమ్మలో కొంచెం ఏం తెలలేదంటే అది అర్జెంట్ సిటీ స్కాన్ అంటారు. అది 5,000, 10,000, 15,000, 20,000 10,000 కట్టేసి ఆ స్కాన్ ఏం చేసుకోవాలి కదా. రూపాయి ఖర్చు లేకుండా ఆయన చూసేసాడంట. స్కాన్ చేసాడంట.
హృదయములను పరిశోధించువాడు ఉన్నాడు ఆయన రండి. ఉన్నాడు. తర్వాత మరి హృదయం ఎక్కడుంది? యెషయా గ్రంథము 1:1-5. హృదయం ఎక్కడుంది? యెషయా గ్రంథము 1:1-5. హృదయం ఎక్కడ ఉంది, ఎలా ఉంది అది? యోతాము, అహాజు, ఆసాపు, హిజ్కియాయను, హిజ్కియాను, యూదా రాజుల దినములలో యోదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోదు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనం. ఎవరెవరి కొరకు అంటే ఎవరి కొరకు తెచ్చండి? యోదా దేశంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరి కొరకు, యెరూషలేములో ఉన్న ప్రముఖులందరి కొరకు, యెరూషలేములో ఉన్న ప్రముఖులందరి కొరకు హిజ్కియా రాజు కాలంలో యెషయా ప్రవక్త మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడిస్తున్నాడు. యెహోవా మాట్లాడుచున్నాడు. ఇప్పుడు డాక్టర్ గారు స్కానింగ్ తీసిన తర్వాత ఏమండి సుధీర్ బాబు పరీక్ష చేసిన తర్వాత అలా మౌనం ఉంటాడో చెప్తాడా పేషెంట్కి? ఎంత చూస్తాడు కదా, చూసి ఏం చెప్తాడు? కంప్లైంట్ ఏంటో చెప్తాడు అనమాట. ఇప్పుడు ప్రవక్త ద్వారా దేవుడు కంప్లైంట్ చెప్తున్నాడు. ఇప్పుడు కంప్లైంట్ ఏంటో చెప్తాడు. యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎందుకనగా ఎద్దు తన కామందులు ఎరుగును. గాడిద సొంతవాని దొడ్డి తెలుసు. ఏమంటే ఎద్దంట తన కామందుని ఎరుగునట. కామం అంటే యజమాని, దాన్ని పోషించేవాడు, దాని చేత పని చేయించుకున్న వాడిని ఎరుగునంట. ఎద్దు ఏమంటే వాసనపూడిలో చర్చ నిర్మాణం జరుగుతుందంట. చర్చ నిర్మించేసాం. ప్రారంభోత్సవాలు కూర్చున్నాను అక్కడ రోడ్డు పక్కనే అరుగు మీద కూర్చున్నాను నేను. 2 రోజులు వస్తుందండి. దాంట్లో యజమాని లేడు. యజమాని లేడు. అది మామూలుగా యజమాని ఇది తెలుసు కదా, చట్టం లేదు, పన్నులు ఆగిపోయాడు ఆయన. మీరు నడండి అన్నాడు. నడండి అన్నాడు. నడిచేస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి సెంటర్లోంచి, బాసుపూడి సెంటర్లోంచి. ఎక్కడికి వెళ్ళి తెలియదు, ఎక్కడ లోన్ తిప్పేది కావాలి. ఈయన మాత్రమే పన్నులు చుట్టుకొనుకోనందుకో ఆగాడు. నువ్వు నడిచేస్తున్నాడు, నడిచేస్తున్నాడు. ఏమంటే ఈలోగా ఆ చర్చి పక్కన ఒక ఆయన వృద్ధుడు, చలికాలం అడుగాలు పెద్ద వయసు, కర్ర వేసుకుని అదే టైంకి రోడ్డు మీద వచ్చాడు. అదే టైంకి రోడ్డు మీద వచ్చాడు. ఇదంతా చర్చి కూడా జరుగుతున్న సీన్ అన్నమాట. నేను ఏదో ఆలోచించుకుంటూ పురమాయిస్తే నేను సరకాలు చూసేటప్పటికి ఈయనేమో రోడ్డు మీద ఉన్నాడు. ఆ బండి తిన్నాక వచ్చేస్తుంది. నేను ఇప్పుడు పరిగెత్తి వెళ్ళాను, తప్పిందా కూడా సమయం లేదనమాట. అయ్యి బాబు కమ్ములు పోంది, ఈవేళ చర్చ్ ఓపెనింగ్, ఇక్కడ ఏమైనా యాక్సిడెంట్ అయిపోతుందేమో, ఈ బండి గుద్దేస్తుందేమో. బండి ఎందుకని పైన నడిపించేవాడు లేడు. అవి ఏం చేసి తెలుసంటే ఈ వృద్ధులు సరిగ్గా కనపడతాయి. అతను తప్పించుకుని పైన డ్రైవర్ ఉన్నట్టుగానే, పైన యజమాని ఉన్నట్టుగానే అవి తప్పించుకుని బండి వెళ్ళిందండి. తప్పించుకుని ఎందుకు ఉందంటే జ్ఞానం ఎవరు దేవుడు చెప్తాడండి. అప్పుడు మీ వాకింగ్ జ్ఞాపకం దానికి బాబు గొప్ప దేవుడు ఆయన కామంది ఉన్నప్పుడు చెవులు పని చేతనే ఇక్కడ
బాగుంది లేకపోయినా ఇంటికి వెళ్ళిపోతున్నాయి. కామం ఎక్కడ ఉన్నా సరే లేడు. వెళ్ళిపోతున్నాయి. ఆ తర్వాత ఇదంతా అయిపోయినాక మరి ఎక్కడ అక్కడే కిరాణా కొట్టు ఉందండి, చికెన్ షాప్ ఉందండి, మరి ఎక్కడ తెలియదు. మరి పని చూసి పరిగెట్టుకు వచ్చి బండి ఎక్కేసాడు యజమాని. ఎక్కేయండి. ఈ లోపల ప్రమాదం జరిగిపోతే జరుగుతుంది, చక్కగా వెళ్ళిపోతున్నాయి. తప్పించుకు వెళ్ళిపోతాయండి. తప్పించుకుని వెళ్ళిపోతాయి. కనుక దేవుడు మాట్లాడుతున్నాడు. చదవండి. ఎద్దు తన కామందు నెరుగును, వ్యక్తి తన కామను నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకును. గాడిద సొంతవాని దొడ్డే. గాడిదంటే కూడా గాడిదంలో గాడిది. ఊరు గాడిద అంటుంటాం. ఆడపిల్లలు మగడు తెస్తుంటారు, తెల్లబెట్టి మాట్లాడే ఉంటుంది. నోరా గాడిదంటారు. గాడికే జ్ఞానం ఉందంట. ఎవరికే? గాడికి దాని దొడ్డి ఎక్కడో. ఈ గాడిద జ్ఞానం ఏంటంటే సొంతవాని దొడ్డు ఎరిగినట్ట. అది ఎక్కడ ఉండాలా దొడ్డి? గాడికి ఎక్కడ ఉండే దొడ్డి? ఏంటంటే మాట చదవండి. గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకును. దీనికి అర్థం తెలిసినట్టే దాన్ని కూడా గమనించాను నేను. పూర్వము ఇప్పుడు కూడా అక్కడ ఉన్నారు, మన ప్రాంతం ఎక్కువ వచ్చేవారండి. ఎవరంటే కోసలోళ్ళు, మందులోళ్ళు, ఏమంటే నక్కలోళ్ళు, మందులోళ్ళు. ఏమంటే మందులోళ్ళు, ఇక గుంపులు వచ్చేయమాట బ్రతకనందు. వాళ్ళు వాహనం ఏంటంటే గాడిద. గాడిదండి. 4 3 గాడులు 4 గాడులు ఉంటాయండి. అవన్నీ వాళ్ళ మూట ముళ్ళంతా వాటి మీద కట్టేస్తారు. వాటి మీద కట్టేస్తారు. కట్టేసి వాళ్ళు ఎక్కడైనా ఖాళీ స్థలం చూసుకుంటారు. ఖాళీ స్థలం ఎక్కడ చూసుకుంటారు. సరాసరి ఈ మూటతో అక్కడ క్యాంప్ ఎత్తేయాలంటే అక్కడ ఒక చోట ఎక్కడ ఉన్నారు, అక్కడికి మళ్ళీ ఒక చోట రావాలి కదా. సంచార జీవులు వాళ్ళు ఈ ఖాళీ స్థలం చూసుకుని ఈ మూట ముళ్ళతో ఉన్న గాడులను తీసుకొచ్చి ఆ ఖాళీ స్థలంలో దిగుతారు. అప్పుడు ఈ గాడిలో ఉన్న మూట ముళ్ళు దింపి అక్కడే గుడిసేసుకుంటారు. వీటిని కట్టరు, వీటిని కారులో కట్టరు. సొంత ప్లేస్ కాదు, కొత్త ప్లేస్ వీటికి అయినప్పటికీ ఎక్కడ గుడారాలు ఎక్కడ దిగి సామాన్ దింపిందో, ఎక్కడ యజమానులు గుడారం వేసుకున్నారో తిరిగి దాని మేత వేయరు. దాని మేత కూడా నీళ్ళు పెట్టరు. తిరిగేసి మేత వేసి నీళ్ళు తాగేసి ఎక్కడ గుడారం వేసి ఎక్కడ దింపుకుంటే అక్కడికి వచ్చేస్తాయి. అక్కడ నేను ఇప్పుడు స్కూల్ కట్టారు కదా, కాలేజీ కట్టారు కదా, అది ఖాళీ స్థలం అండి. కమలేశ్వర తాగించారు మా పేరు. ఇప్పుడు శేఖర్ దియ్యాడు ఆ పక్కన ఖాళీ స్థలం అండి. ఆ దెబ్బ మీద దిగేవారు అనమాట అండి. ఈ గాడు దిప్పినట్టు ఎక్కడ మేతకి వెళ్ళిపోయారు. తినేసి మళ్ళీ నీళ్ళు